వినోద్, చెప్పండి అంకుల్. సూర్య నీతో పాటు వచ్చాడా? రాలేదు అంకుల్. నేనే వాడికి కాల్ చేశాను. ఫోన్ రింగ్ అయింది కానీ వాడే ఎత్తలేదు. ఓ ఓకే వినోద్. డానియల్, చెప్పండి అంకుల్. మా అబ్బాయి ఏమన్నా వచ్చాడా? నాతో వచ్చాడు అంకుల్, కానీ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసాడు. హలో. ఏంటి సూర్య, నేను చెప్పింది చేసేసావా? మీకేం కావాలి? నన్ను బయటికి వదిలేయండి. మీరేం అడిగినా ఇచ్చేస్తాను. ఏమిస్తావు? మీరేం అడిగినా ఇస్తాను. జీవితాన్ని ఇస్తావా? ఏంటి, ఇంతకు ముందు ఈ మాట ఎక్కడో విన్నానే అని అనుకుంటున్నావా? మీరు కౌశల్య బంధువులా? పర్వాలేదే, పేరు కూడా గుర్తుంది. నేను అందరు అమ్మాయిలతో ఉన్నట్టే కౌశల్యతో కూడా అలాగే ఉన్నానండి. కావాలంటే మీరే తనని అడగండి. అమ్మాయిలందరూ మా కౌశల్య ఒక్కటేనారా నీకు? నీతో తిరిగిన డబ్బున్న అమ్మాయిలైతే నీతో పాటు హోటల్ రూమ్ తీసుకొని ఉండటం, ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉండొచ్చు. కానీ మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అలా కాదురా. ఆడపిల్లలే కుటుంబానికి గౌరవం రా. ఫస్ట్ గ్రాడ్యుయేట్ జనరేషన్ అంటే ఏంటో తెలుసారా నీకు? అంటే నీకెలా తెలుస్తుంది? మీ నాన్న పెద్ద పదవిలో ఉన్నాడు, మీ అమ్మ కూడా పెద్ద పదవిలో ఉంది. వాళ్ళు నీకు కష్టాల గురించి చెప్పి పెంచుంటే తెలిసేది. డబ్బు పోసి పెంచారు కదా, అందుకే బుద్ధి లేకుండా పోయింది నీకు. మా కుటుంబం మొత్తంలో మొట్టమొదటిసారిగా కాలేజ్ గడప తొక్కింది. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అమ్మా. అక్క, నేనే ఫస్ట్ వచ్చానక్క. 539 మార్కులతో పాస్ అయిపోయానక్క. నాకు తెలుసురా నువ్వే ఫస్ట్ వస్తావని. ఇదిగో అక్క తీసుకొచ్చిన చిన్న గిఫ్ట్. ఏంటక్క? డ్రెస్సా? ఓపెన్ చేసి చూడమ్మా. నాన్న బతుకున్నా కూడా నీలా నన్ను చూసుకునేవారు కాదు కదక్కా. నీకు నేనున్నాన్రా, నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఇక మీదట అంతా నీ చేతుల్లోనే ఉందిరా. ఇందిరా, ఇదిగో. పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ముందా నీళ్ళివ్వు. అవునా? ఇదిగో తీసుకో. ఇదిగో
ఈ స్వీట్ తినిపించు. నీ చేత్తో తినిపిస్తేనే తింటానని మొండికేసుకుని కూర్చుంది. తినిపించు ముందు. పెద్దమ్మా ఆ, రారా ఆ, రా కూర్చో. బుజ్జమ్మా అదరగొట్టేశావు. ఇదిగో నా గిఫ్ట్. థ్యాంక్స్ అన్నయ్య. ఇదిగోరా మీ చెల్లి పాస్ అయిపోయింది. స్వీట్ తీసుకో. ఇదిగో తీసుకో. ఇదిగో నువ్వు తీసుకోరా. ఇవ్వు. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వంట చేసేస్తాను. సరే అలాగే. ఏంట్రా ఈరోజు షాప్ త్వరగా కట్టేశావా? మన ఫ్యామిలీలో 500 మార్కులు ఎవరికైనా వచ్చాయా? అందుకే పరిగెత్తుకుంటూ వచ్చా. ఇలా ఇవ్వు. ఉండు, 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 ఉండు. టొట్టొడాయ్. థ్యాంక్ యూ అన్నయ్య. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇందులో ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటంటే జెంట్స్ వాయిస్ లో మాట్లాడితే లేడీస్ వాయిస్ వినపడుతుంది, లేడీస్ వాయిస్ లో మాట్లాడితే జెంట్స్ వాయిస్ వినపడుతుంది. ట్రై చేసి చూడు. ఇక మీదట నీ బాయ్ ఫ్రెండ్ తో కూడా బాయ్ లాగే మాట్లాడొచ్చు. అక్క చూడక్క. పో అన్నయ్య, నాకు నీ ఫోన్ ఇవ్వద్దు, నువ్వే ఉంచుకో. హే, నేనేదో సరదాగా అన్నాను. లైట్ తీసుకోరా. నాకేం వద్దు. చెప్తున్నాను కదా. ఏయ్, పోలేరా, తీసుకోరా. అన్నయ్యే కదా. నిన్ను కాక ఇంకెవరు నాట పట్టిస్తాడు? అల్లకుండా తీసుకో. తీసుకో. మ్, గుడ్ గర్ల్. సర్లే కానీ రేపు అప్లికేషన్ పెట్టుకోవడానికి నేను వెళ్ళనా? లేదురా, నేనే వెళ్ళి అన్ని కాలేజీల అప్లికేషన్ తీసుకొస్తాను. తనకి ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడే చదువుకొని. సరే అక్క, నేను బయలుదేరుతాను. పెద్దమ్మా సరే. నేను వెళ్ళొస్తాను. సరేరా. నిజమా వెళ్ళొస్తాను. బాగా చదువుకోవాలి. అమ్మా వెళ్ళొస్తానమ్మా. సరే జాగ్రత్తగా వెళ్ళిరండి. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. బాయ్ మా. ఆ అమ్మాయి పేరేంటి? కౌసల్య. అయిపోయిందమ్మా. అయిపోయిందమ్మా.